మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2025 అయిపోయింది. 2026 జనవరి ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సంవత్సరంలో మొదటి నెల, కొత్త సంవత్సరంలో మొదటి నెల ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా నాన్న. మీనరాశి వారు అనగానే వాస్తవానికి కూడా ఎక్కువగా ఎదుటి వారి యొక్క మనసులో ఏమున్నది అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అధికంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నీటిలో ఉండేటువంటి చేప తెలియని భయంగా తిరుగుతూ ఉంటుంది చిన్న అలజడి జరిగిన. సో అలాంటి సందర్భాలలో మరి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు, సుమారుగా 3 సంవత్సరాలు పూర్తయింది. ఇట్టి 3 సంవత్సరాలలో గడిచిన రోజులలో ఎవరు నావారు, ఎవరు నావారు కాదు, లేదా తల్లినో తండ్రినో కోల్పోయినటువంటి దాఖలాలు, ఎవరిని నమ్మి డబ్బులు ఇచ్చినా తిరిగి రాకపోవడాలు. ఎట్లా అంటే ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పిండితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఉన్నది ఒక్కొక్కళ్ళ పరిస్థితి. డబ్బులకు కంప్లీట్ డ్రై, మొత్తం ఇట్లా పిండినా కూడా ఇక ఆ పరిస్థితి లేదు. ఇక అంతటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి పరిస్థితులు. కొందరికి మరి వారి వ్యక్తిగత జాతకము, వ్యవహారిక జాతకము ఒకవేళ చేంజ్ ఉంటే లక్కీ చెప్పలేము. అది ఎప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు చెప్తూ ఉంటాం మనం. రాము పేరు తనది ఇప్పుడు ఉదాహరణకు శరత్, చేతన్, చరణ్, ఈ పేర్లు మనకు చూసుకున్నట్టయితే మీనరాశి కింద తీసుకుంటాం. మరి తన వ్యవహారిక నామం కానీ జన్మనామం కూడా ఒకవేళ కాకుండా ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేది. ఏ రమేషో రాకేషో అయితే మరి తులారాశి చిత్తా నక్షత్రం చూసుకున్నడమా లేదా ఇంకేమిటి? మరి వారు అదే చూసుకున్నట్టు ఉంటే నా పేరు రమేషు, పలానా రారి రూరే అక్షరాలకు తులారాశి అంటే మీరు తులారాశి చూసుకున్నట్టు ఉంటే మరి మీది మీనరాశి అనేటువంటి సంగతి మీరు తెలుసుకోవాలి. సో అప్పుడు అది దాని యొక్క పరిస్థితి వేరే ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక అది ఆ కన్ఫ్యూజ్లో ఉంటే మాత్రము మనకు వచ్చేటువంటి ఆ రిజల్ట్ అనేటువంటిది ఇటు మీనం నుండి వస్తూ ఉంటుంది. మీరెవరు తులా చూసుకుంటూ ఉంటారు. ఆ బాధ్యత, ఆ యొక్క దానికి సంబంధించి మంచి చెడు మీకే ఇంపాక్ట్ ఉంటుంది. మీనరాశి వారికి బాగాలేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటున్నాం. తులారాశి వారికి చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నాం. ఒకవేళ లేదా తులారాశి వారికే బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. మరి మీనరాశి వారికి కూడా బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ సందర్భాలలో తులారాశిను విన్నావు, బాగుంది అనుకుంటున్నావు, తులారాశి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, కానీ నీది మీనరాశి, లాస్ వచ్చింది. పలానా గురువు గారు చెప్పారు లాస్ వచ్చింది. మరి ఒకవేళ నిజంగా నీది మీనరాశి వింటున్నావు, తులారాశి వారు అంటే ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ. సింహానికి మకరం ఉండొచ్చు, మకరానికి మీనం ఉండొచ్చు, లైక్ చెప్పలేము. అది ఏదైనా ఆ పొరపాటు మీదే. అది మీరు గ్రహించుకొని ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది అన్నది గమనించుకోండి. ఇలాంటి పొరపాట్లలోనే మీనరాశి వారు పొరపాటు చేస్తూ ఉన్నారు. చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. చాలామంది అంటే చాలామంది, సుమారుగా నెలకు ఒక 70 నుంచి 100 మందితో మనం కన్సల్ట్ అయి మాట్లాడుతున్నాం. మినిమం తక్కువ. ఇందులో కాల్ అపాయింట్మెంట్ చెప్తున్నాను, ఇక డైరెక్ట్ అనేది వేరు. ఇందులో చాలామంది పొరపాటు చేసేది గురువు గారు, అయ్యో నాది మీనరాశి కదా, లేదు మన అన్నది నేను మీనరాశి అనుకుంటున్నాను. లేదమ్మా మీది పలానా రాశి. లేదా గురువుగారు నాది వసంత నా పేరు, నన్ను
ఆ వృచ్చికం చూసుకుంటున్నాను, వెంకటేష్ నా పేరు, నేను వృచ్చికం చూసుకుంటున్నాను, అయ్యో నాది మీనరాశ, ఇందుకైనా నాకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు. దానికి ఎవరు బాధ్యులు? ఫస్ట్ అసలు మీది ఏంటిది? ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, పుణ్య సంభవం అసలు ఏది లేదు, నేను డేట్ ఆఫ్ బర్త్ నేను వేసి మీకు నేను ఇస్తా అని చెప్తున్నా. ఎవరికి ఉన్నా లేకున్నా మీ పేరు బలం బట్టి, లేదా మీ జాతకం బట్టి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలదో, మనవాళ్ళదో, మనవరాళ్ళదో, ఎవరిదైనా ఒకరిది నేను ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని మీది నేను డేట్ ఆఫ్ బర్త్ నేను వేసి నేను మీకు పంపిస్తాను. చిలుకగా చెప్పినట్టు చెప్తున్నా. కనుక ఎలాంటి స్టెప్, రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు, అది ఏంది, ఇప్పటి వరకు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఆ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరు, వీసా ప్రాబ్లమ్స్, కన్సీవ్ అయి ఒక బిడ్డ కన్సీవ్ అయి పాపం 6th monthలో అబార్షన్ అయింది. తను మేషరాశి అనుకుంటుంది, తనది మేషరాశి అని చెప్పి అనుకుంటుంది. 2025 జూన్ జూలైలో జరిగింది ఇది ఇన్సిడెంట్. మేషరాశి బాగుంది, చాలా బాగుందని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ తల్లి అదే నమ్మింది. ఆమె ఎప్పుడైతే అబార్షన్ అయిందో, అమెరికాలో ఎట్లుంటుంది, 6th month బేబీని కూడా తీసేవారు పైన వేస్తారు. సో అట్లా ఆమె బాగా బాధపడిపోయింది. నేను అసలు ఇక ఏంది గురువుగారు, అసలు నేను ఏం నమ్మద్దు, లాస్ట్ మిమ్మల్ని చూసి, మీ ముఖం చూసి, మీ మాట మీద నాకు ఒక ధైర్యం కలిగి నేను మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి కాల్ చేశాను అని చెప్పాను. తల్లి నీది తులారాశి బిడ్డ అని చెప్పిన. షాక్ అయిపోయింది ఆమె. తులారాశికి మేషరాశికి సంబంధం లేని వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు, చెప్పేటువంటి సబ్జెక్ట్ లేని వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏం చెప్పొస్తుంది? కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అంతే. సో ఓవరాల్గా మీనరాశి వారికి సంబంధించి చాలా కొంత అద్భుతమైన యోగం ఉన్నది, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క జనవరి నెలలో. మరి యొక్క జనవరి నెలలో మీనరాశి వారు ఒక ఉద్యోగ మార్పు కావచ్చును, ఉద్యోగంలో ఒక అలజడి అనేటువంటిది మీకు ఏర్పడబోతున్నది, ఉద్యోగంలో కొంత గొడవలు ఏర్పడబోతున్నది, చక్కటి కార్యసిద్ధి ఉన్నది. కుటుంబంలో చూసుకున్నట్టయితే మనకు ఏదైనా శుభకార్యాలు జరిపించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. చక్కటి వ్యక్తుల కలయిక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. శరీర సౌఖ్యము, సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలను ఈ నెల మీకు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చక్కటి వ్యాపార వృద్ధి కనబడుతున్నవి, సుఖ సంతోషాలు ఉన్నవి, శుభకార్య నిర్వహణ ఉన్నది, మళ్ళీ కూడా స్థిరాస్తులలో లాభాలు ఉన్నవి, చక్కటి ధనాదాయము గోచరిస్తూ ఉన్నది. దీనికి తోడు కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి ఉన్నది, శరీరక సౌఖ్యం ఉన్నది, ధన సమృద్ధి ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. ఇన్ని విషయాలు ఉన్నవి. ఎంత శుభాలు మీనరాశి వారికి జనవరి నెలలో. మరి ఇంకా మైనస్ కలిగించేటువంటి వాతావరణాలు ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటివి మనము చూద్దాం. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పట్టుదల, సడలింపు. ఏదైనా పట్టుదలతో పని చేస్తూ ఉన్నాం, ఇది కావాలి ఖచ్చితంగా అనేటువంటి పని మీద అది కొంత సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు చిన్న చిన్న అనూహ్య ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్త. కొంత దరిద్రమైనటువంటి వ్యక్తులను మీ వెంట పెట్టుకొని తిరగకండి దయచేసి. మీరు వారిని వెంట పెట్టుకొని తిరగడం వల్ల వారి దరిద్రం మీకు చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరు దరిద్రుడు అనేది మీకు తెలుసు, ఎవరి వల్ల మనకు ఎఫెక్ట్ కలుగుతుంది అనేది కూడా మీకు తెలుసు. కనుక అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యవహారము నాశనము. ఏదైతే వ్యవహారాలు కావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలి అని అనుకునేటువంటి వారికి కొంత వ్యవహార నాశనం కనబడుతుంది. చిన్నగా బంధు విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శారీరక శ్రమ, అధికంగా శ్రమించాలి, శ్రమించే టైం ఇది. సో ఈ మంత్ మొత్తం శ్రమించండి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, ఎల్లో రిలేటెడ్ బట్టలు వేసుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి యోగం, సంబంధం సెట్ అవ్వడం కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా చక్కటి ఆరోగ్యం ఉంది.
పై అధికారుల నుండి చక్కటి కృతజ్ఞ అంటే ఓకే యువర్ సూపర్ అనేటువంటి విధంగా ఉంది. కొన్ని ఆనందం కలిగించేటువంటి సిచ్యువేషన్స్ కానీ సందర్భాలు కానీ ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే చక్కటి స్థిరాస్తులలో లాభాలు, ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఆస్తులలో లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. లాటరీలు, గుర్రపు పందాలు, అదేవిధంగా ఎవరెవరి ఎవరెవరి కులాలకు తగ్గట్టుగా వారి వృత్తులలో ఉండేటువంటి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, ఇప్పుడు గతంలో చూసుకుంటే 2021-22లో మనకు మొగులయ్య గారు వారికి పవన్ కళ్యాణ్ గారు ₹1 చెక్ ఇచ్చాడు. గవర్నమెంట్ నుండి చక్కటి ప్రశంసలు వచ్చినాయి. అంటే వారి వృత్తులకు కొందరికి గొప్ప లాభాలు వచ్చే పరిస్థితి ఉంది, అది కూడా తెలుసుకోండి. ఇక అదేవిధంగా చాలా అద్భుతమైంది ఏమిటంటే అన్నింటా లాభాలు, కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, అద్భుతమైనటువంటి విజయ ప్రాప్తి, ఇట్లా ఒక్కొక్కటి కాదు చాలా విషయాలు చాలా అద్భుతంగా ఉన్నవి. సో వీరు ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా ప్రతి గురువారము కూడా ఎల్లో రంగు పుష్పాలను, ఎల్లో రంగు వస్తువులను, ఎల్లో రంగు పండ్లను దానంగా ఇవ్వడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ముందే చెప్పాను. సో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనిషి అనేటువంటి వారికి కొన్ని కోరికలు ఉంటాయి. ఒక కారు కానీ, ఒక బంగ్లా కానీ, ఒక విదేశీ యానం కానీ, లేదా ఒక వివాహం కానీ, ఇలాంటి సందర్భాలలో ఎవరైనా మీ వ్యక్తిగత విషయాలకై తప్పకుండా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టేటువంటి విధంగా మనం చెప్పేటువంటి విద్య అమ్మవారు మనకి ఇచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా జనవరి మాసంలో మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా గురించి